భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 7-10-2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష పౌర్ణమి మంగళవారం ఆశ్వీజ పౌర్ణమి ఉదయం 9:35 వరకు రేవతి నక్షత్రం తెల్లవారుజామున 3:42 వరకు వర్జ్యం సాయంత్రం 4:20 నుండి 5:51 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:15 నుండి 9:03 వరకు రాత్రి 10:35 నుండి 11:24 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:43. అమృత గడిలో రాత్రి 1:25 నుండి 2:56 వరకు, రాహుకాలం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు. ద్రవయోగం ఉదయం 11:42, భవ ఉదయం 9:15, బాలువ రాత్రి 8:33 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి అనుకూల దినం. ఈరోజు పనులన్నీ పూర్తవుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. హనుమత్ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి రుణములకు ప్రయత్నించుట, ఇబ్బందులు కానీ సాయంకాలానికి సహాయం అందే అవకాశం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దర్శనము, క్షీరాభిషేకం చేయడం వల్ల మేలు కలుగుతుంది. మిథున రాశి వారి యత్నకారీ చేయము, అధిక శ్రమతో పనులు పూర్తవుట, అలాగే హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ మీకు మేలు కలుగుతుంది. కర్కాటక రాశి స్త్రీల వల్ల సమస్యలు, కార్య విఘ్నాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర సహిత గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం చేయడం వల్ల మేలు కలుగుతుంది. సింహరాశి వారి ఉద్యోగ వ్యాపార అనుకూలతలు, విద్యయందు అభివృద్ధి, హనుమత్ దర్శనం మీకు మేలు చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారి సంతానం వల్ల లాభాలు, శుభ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. హనుమత్ దర్శనం, సుందరాకాండ పారాయణ, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించడం మేలు కలుగుతుంది. తులారాశి వారికి నూతన వాహనాల వల్ల లాభాలు, గృహంలో కూడా లాభాలు, మార్పులు, గోసేవ చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి గౌరవ సన్మానాలు, ప్రమోషన్ మీద బదిలీలు, దేవాలయ దర్శనాలు ఉంటాయి. హనుమత్ దర్శనం చేయడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం కానీ చేస్తే మేలు కలుగుతుంది. ధనస్సు రాశి వారికి ధనాదాయం, పిత్రార్జితము కలిసి వచ్చుట, ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన, చిన్న చిన్న దాన ధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. మకర రాశి వారి వ్యాపారంలో స్వల్ప లాభాలు, ఈరోజు కొంత మిశ్రమంగా ఉండే అవకాశాలు, దైవచింతన, దేవాలయ దర్శనాలు మేలు కలుగుతాయి. కుంభరాశి వారికి జాయింట్ వ్యాపారస్తులతో సమస్యలు, విరోధాలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణ, హనుమంతుడికి వడమాల, నాగవల్లి, తమలపాకులతో పూజ చేయడం, దర్శించడం వల్ల మేలు కలుగుతుంది. మీనరాశి వారు రుణములు తీరుట, ఊరట చెందుతారు, ఉపశమనం ఉంటుంది. కులదేవత ఆరాధన లేదా కాలభైరవాష్టక పారాయణ మేలు చేయండి. ఆశ్వీజ పౌర్ణమి కూడా విశేషమైనటువంటి పౌర్ణమి. చిన్న చిన్న దాన ధర్మాలు, మంగళవార నియమాలు, పౌర్ణమి నియమాలు చేసుకునేటువంటి ఈరోజు చేసుకోవడం వల్ల, స్వల్పంగా స్వయంపాకాన్ని దానంగా ఇవ్వడం వల్ల, వస్త్రాలు దానంగా ఇవ్వడం వల్ల, హనుమత్ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా ఈరోజు మేలు కలిగించే అవకాశం ఉంది.